అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే శనివారం 25వ తారీఖు తొలి ఏకాదశి కదా! మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే వాటిలో ఎంతో పవిత్రమైనది తొలి ఏకాదశి. ఈ రోజున శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి దివ్యశక్తి నుంచి ఒక దేవి అవతరించి మురాసురుని సంహరించింది. ఆమెను ఏకాదశి దేవిగా ఆశీర్వదిస్తూ ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను భక్తితో పూజించే వారికి పాప విమోచనం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయి అని వరమిచ్చాడు. తొలి ఏకాదశి రోజున మనం ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణువు భక్తితో పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. శక్తి మేరకు ఉపవాసం ఉండాలి. పేదలకు దానం చేయాలి. మన మాటల్లో, మనసులో ప్రవర్తన, పవిత్రత ఉండాలి. ఈరోజు మనం కేవలం ఆహారాన్ని మానివేయడం మాత్రమే కాదు, కోపం, అసూయ, ద్వేషం, అబద్ధం వంటి చెడు గుణాలను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. అదే నిజమైన ఉపవాసం. గుర్తుంచుకోండి, భగవంతుడు మనం సమర్పించే పదార్థాలను కాదు, మనం చూపించే భక్తిని మాత్రమే చూస్తాడు. నిజమైన విశ్వాసంతో ఒక్కసారి గోవింద, నారాయణ అని పిలిచిన ఆయన కరుణ మనపై కురుస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున మనం భక్తితో విష్ణుమూర్తిని ప్రార్థిద్దాం. మన కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, సమాజం మంచిగా ఉండాలని కోరుకుందాం. భక్తితో చేసే ప్రతి ప్రార్థనకు తప్పకుండా ఫలితం ఉంటుందనే విశ్వాసంతో ఈ పవిత్ర దినాన్ని ఆచరిద్దాం. ధన్యవాదాలు. శ్రీ మహావిష్ణువు కృప అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళైతే ఎప్పుడు చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది, చేసేసుకుంటారు. తెలియని వాళ్ళైతే చూడండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఉపవాసంలో ఏమి తినొచ్చు? సాధ్యమైతే రాత్రి వరకు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశిలో పారణ. ఆ రోజు ఉపవాసాన్ని విరమణ చేయాలి. సంప్రదాయాన్ని బట్టి మార్పులు ఉంటున్నాయి. ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మనిగ్రహం పెరుగుతుంది, భగవంతునిపై భక్తి విశ్వాసం బలపడతాయి, శరీరానికి కూడా కొంత విశ్రాంతి లభిస్తుంది. పురాణాల ప్రకారం పాపక్షయం కలిగి పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు.